అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ద కినీషియన్ థియరీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. టూ సెక్టార్ మోడల్ అంటే టూ సెక్టార్ మోడల్లో హౌస్ హోల్డ్స్ బిజినెస్ ఫర్మ్స్ ఉంటాయి. హౌస్ హోల్డ్స్ ప్లస్ బిజినెస్ ఫర్మ్స్ అని చెప్పచ్చు. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ కంటే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎకానమీలో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఏర్పడుతుంది. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఎప్పుడు వస్తుందంటే ఎకానమీ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు, పబ్లిక్ ఎక్కువగా ఖర్చు చేసినప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎకానమీలో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఏర్పడుతుంది. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ని మన గ్రాఫ్ ద్వారా తెలుసుకుందాం. సో వై యాక్సిస్ మీద అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లైని తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్ని లేదా నేషనల్ ఇన్కమ్ని తీసుకున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్, ఇది అగ్రిగేట్ సప్లై కర్వ్. C plus I, this is called aggregate demand curve. ఈ డయాగ్రామ్లో OQ అనేది ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఈ OQ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు QF, అగ్రిగేట్ సప్లై ఈజ్ QG. అగ్రిగేట్ సప్లై తక్కువగా ఉంది, అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ అగ్రిగేట్ సప్లైకి అగ్రిగేట్ డిమాండ్కి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఎఫ్జి గ్యాప్ని ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటారు. ఈ డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేస్తే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా, అగ్రిగేట్ సప్లై తక్కువగా ఉన్న కారణంగా కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఫస్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది, సో ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ OQ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ నుంచి OM లెవెల్ ఆఫ్ అవుట్పుట్కి ఇంక్రీజ్ అవుతుంది. OM లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద ఈ పాయింట్ వద్ద అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్ రెండు ఈక్విలిబ్రియంలో ఉండి ఎకానమీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కీన్స్ యొక్క అభిప్రాయం ప్రకారము OM లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద కూడా అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై రెండు ఈ పాయింట్ వద్ద ఈక్విలిబ్రియంలో ఉండి ఎకానమీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.